టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన అవుట్ ఆఫ్ ది బాక్స్ కామెడీ శైలిని సృష్టించుకున్న దర్శకుడు అనుదీప్ కేవి. తాజాగా విశ్వక్సేన్ హీరోగా ఫంకీ అనే సినిమా తెరకెక్కించాడు అనుదీప్. ఫిబ్రవరి 13న వరల్డ్ వైడ్ గా ఈ సినిమా థియేటర్స్ లో రిలీజ్ అయింది. ఇక ఈ సినిమా టాక్ ఎలా ఉందంటే, అనుదీప్ స్టైల్లో వన్ లైనర్ జోకులు బాగానే పనిచేశాయి, చాలా వరకు నవ్వులు తెప్పిస్తాయి. కానీ ఒక దశలో కామెడీ మరీ శృతిమించి చిరాకు తెప్పించే స్థాయికి వెళ్ళిందనేలా ఉందని అందరూ అంటున్నారు. ఫస్ట్ హాఫ్ టిపికల్ అనుదీప్ స్టైల్ వన్ లైనర్స్ మీద ఆధారపడి సాగుతుంది. సెకండ్ హాఫ్ లోనూ అదే రొటీన్ స్టఫ్. కొంతమేర నవ్వించినా గొప్పగా అనిపించదని అంటున్నారు. ఓవరాల్ గా చూస్తే మేకర్స్ చెప్పినట్టు సినిమాలో బలమైన కథ అంటూ ఏమీ లేదు. దర్శకుడి పాత సినిమాల మాదిరిగానే ఈ సినిమా కూడా ఉంది. కేవలం ప్రాసలు, సిల్లీ వన్ లైనర్స్ తో నెట్టుకొచ్చే ప్రయత్నం చేశారని టాక్ నడుస్తోంది. కథ, ఫిల్మ్ మేకింగ్ చుట్టూ ఉండే అడ్వాంటేజెస్ తో నిర్మాతలు దిల్ రాజు, నాగవంశీ, దర్శకులు హరీష్ శంకర్, అనుదీప్, కళ్యాణ్ కృష్ణలో గెస్ట్ రోల్లో కనిపించడం ప్లస్ పాయింట్ అని అంటున్నారు. ఇక మాస్కా దాస్, విశ్వక్సేన్ ఎనర్జీ గురించి అందరికీ తెలిసిందే. కానీ ఈ తరహా సిల్లీ కామెడీ ఆయనకు ఏమాత్రం సెట్ అవ్వలేదని, అతను క్యారెక్టర్లో ఇమడలేక ఇబ్బంది పడుతున్నట్లు అనిపిస్తుందని చెబుతున్నారు. అనుదీప్ రైటింగ్ చాలా రొటీన్ అయిపోయింది. ఆయన ఇప్పటికీ కూడా జాతిరత్నాలు జోన్లో చిక్కుకున్నట్లు అనిపిస్తుందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి నెక్స్ట్ సినిమాతో అనుదీప్ రోడ్ మారుస్తాడేమో చూడాలి.